హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, తన ఆలోచన విధానం గురించి అండ్ 2029 కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ ఉన్న వాళ్లకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీడియోని చివరి దాకా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గుర్తించిన లోపం ఏంటి అంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ అన్నమాట. అంటే ఒకప్పుడు 2014-19లో సోషల్ మీడియాలో ఏకచక్రాధిపత్యం చెలాయించిన వైసీపీ 2024 నాటికి ప్రత్యర్థుల డిజిటల్ వ్యూహాల ముందు తల వంచాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు 2029 లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సోషల్ మీడియా వారియర్స్ రిక్రూట్మెంట్ ను ప్రారంభించారు. ఇది కేవలం ఒక ప్రచార విభాగం కాదు, ఇది రాబోయే ఎన్నికల యుద్ధంలో వైఎస్ఆర్సీపీకి వెన్నెముకగా నిలవబోయే ఒక పటిష్టమైన డిజిటల్ సైన్యం అన్నమాట. సో ఈ సైన్యం నిర్మాణం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి, వాళ్ళు అనుసరిస్తున్న ఆధునిక సాంకేతికలేంటి, అండ్ ఇది ఏపీ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతోందో ఈ వీడియోలో చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఐపాక్ వంటి సంస్థల మీద అతిగా ఆధారపడటం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తలకు అండ్ పార్టీ నాయకత్వానికి మధ్య ఒక తెలియని దూరం పెరిగింది. ఎలా అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ఏజెన్సీలు డేటా ఇస్తాయి, గ్రాఫిక్స్ చేస్తాయి, కానీ పార్టీ భావజాలాన్ని గుండెల్లో నింపుకున్న కార్యకర్త ఇచ్చే ఇంపాక్ట్ వాటికి ఉండదన్నమాట. సో ఈ విషయాన్ని జగన్ 2024 ఓటమి తర్వాత స్పష్టంగా తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు బయటి సంస్థల కంటే సొంత సోషల్ మీడియా సైనికుల మీద భారం వేయాలని డిసైడ్ అయ్యారు. సో ఈ క్రమంలోనే 2026లో భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందికి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది యాక్టివ్ సోషల్ మీడియా సైనికులను సిద్ధం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అండ్ వీళ్ళంతా కూడా జీతాల కోసం పనిచేసే ఉద్యోగులు కాదు, పార్టీ సిద్ధాంతాలను నమ్మి జగన్ నాయకత్వాన్ని బలపరిచే స్వచ్ఛంద సేవకులు అన్నమాట. సో ఈ సరికొత్త వ్యూహంలో ప్రధానంగా మనం గమనించాల్సింది వాట్సాప్ మరియు రీల్స్ మీద పెట్టిన ఫోకస్ అన్నమాట. ప్రస్తుత కాలంలో ఫేస్బుక్ గ్రూపులో లేదా ఎక్స్ అంటే ట్విట్టర్లో జరిగే చర్చలు కేవలం ఒక్క వర్గానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి. కానీ వాట్సాప్ అలా కాదు. ప్రతి సామాన్యుడి చేతిలో ఉండే వాట్సాప్ సమాచారాన్ని అత్యంత వేగంగా మరియు వ్యక్తిగతంగా కూడా చేరవేస్తుంది. అందుకే వైసీపీ ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లోకి తన చొరవను పెంచుతోంది. ఒక చిన్న వీడియో లేదా ఒక చిన్న మెసేజ్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న తప్పులను అండ్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూని గాని నేరుగా ఓటరు మొబైల్ కు పంపడం వీళ్ళ లక్ష్యం అన్నమాట. ఇక రీల్స్ విషయానికి వస్తే 30 నుంచి 60 సెకండ్ల వీడియోలు యువతను మరియు సామాన్య ప్రజలను ఇట్టే ఆకర్షిస్తాయి. క్లిష్టమైన రాజకీయ అంశాలను కూడా సరళంగా, వ్యంగ్యంగా లేదా భావోద్వేగంగా రీల్స్ రూపంలో మార్చడానికి ఈ సరికొత్త సైన్యానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తారు. అండ్ ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా చాలా పకడ్బందీగా సాగుతోంది. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు, వారి సోషల్ మీడియా ఖాతాల హిస్టరీని పరిశీలించడం, వాళ్ళ గతంలో పార్టీ కోసం ఎలా పనిచేశారు, వారి కంటెంట్ క్రియేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అండ్ ఎంపికైన వాళ్లకు డిజిటల్ వర్క్ షాప్ నిర్వహిస్తారు. ఈ వర్క్ షాప్స్ లో కేవలం ప్రచారం ఎలా చేయాలి అనేదే కాకుండా ప్రత్యర్థులు చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలి, వాస్తవాలను డేటా రూపంలో ఎలా ప్రజెంట్ చేయాలి, మరియు అత్యంత ముఖ్యంగా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా సోషల్ మీడియాను ఎలా వాడాలి అనే అంశాలపైన నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులపై కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో తమ కార్యకర్తలకు లీగల్ బ్యాకప్ ఇవ్వడం ద్వారా వాటిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. 2019లో వైసీపీ సాధించిన అద్భుత విజయానికి అప్పట్లో సోషల్ మీడియాలో నడిచిన రావాలి జగన్, కావాలి జగన్ వంటి క్యాంపెయిన్లు ఎంతగానో దోహదపడ్డాయి. సో ఆ సమయంలో ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టడంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. కానీ 2024 నాటికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ మరియు జనసేన సోషల్ మీడియా విభాగాలు ఏకతాటిపైకి వచ్చి వైసీపీని డిఫెన్స్ లోకి పడేశాయి. ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు లోకేష్ చేసిన డిజిటల్ మార్పులో వైసీపీ కోటలను బద్దలు కొట్టాయి. సో ఈ వైఫల్యాన్ని అధిగమించడానికి ఇప్పుడు జగన్ తన పాత వ్యూహాన్ని మరింత పదును పెట్టి ఆధునిక టెక్నాలజీని మేళవించి సోషల్ మీడియా వారియర్స్ 2.0ను రంగంలోకి దించారు. అండ్ ఈ డిజిటల్ సైన్యం ముందున్న మరొక ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే కౌంటర్ నెరేటివ్ బిల్డ్ చేయడం. అంటే ప్రభుత్వం ఇచ్చే హామీలు, పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు మరియు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని హైలైట్ చేయడం ద్వారా నిరంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చర్చను నడపడం వీళ్ల పని. ఇది కేవలం నెగిటివ్ ప్రచారం మాత్రమే కాదు, డేటాతో కూడిన అటాక్ అన్నమాట. ఉదాహరణకు నిరుద్యోగ భృతి, పింఛన్ల పంపిణీలో జాప్యం లేదా ఇసుక మరియు మద్యం పాలసీల మీద ఉన్న విమర్శలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన ఆలోచన రేకెత్తించడం వీళ్ల ప్రణాళిక.
దీనివల్ల సాంప్రదాయ మీడియాలో వచ్చే వార్తలకు సంబంధం లేకుండా ప్రజలు తమ మొబైల్ ఫోన్లలోనే వాస్తవాలను తెలుసుకునే అవకాశం అయితే ఏర్పడుతుంది. అండ్ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం వైసీపీ చేస్తున్న ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. ఏంటంటే 2029 ఎన్నికల నాటికి ప్రతి గ్రామంలో కూడా కనీసం 10 మంది యాక్టివ్ సోషల్ మీడియా వారియర్స్ ఉండాలి. వీళ్ళు కేవలం ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా పార్టీ కోసం పనిచేయాలి. అంటే సోషల్ మీడియాలో ప్రచారమయ్యే అంశాలను గ్రామాల్లోని రచ్చబండల దగ్గర చర్చకు పెట్టడం, తటస్థ ఓటర్ల మనసును గెలుచుకోవడం వంటి పనులను వీళ్ళు సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక రకంగా డిజిటల్ ప్లస్ గ్రౌండ్ స్ట్రాటజీ అన్నమాట. ఈ వ్యూహం విజయవంతం అయితే వైఎస్ఆర్సీపీకి పూర్వ వైభవం రావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇది అంత ఈజీ కూడా కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా సోషల్ మీడియా విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది. తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అండ్ అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో తమ సైన్యాన్ని ధైర్యంగా ముందుకు నడపడం వైసీపీకి ఒక పెద్ద పరీక్ష. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తూ ఉంటారు, మనం చెప్పేది నిజం కావాలి, మన పోరాటం ధర్మం కోసం కావాలి అని. ఈ నినాదంతోనే కార్యకర్తలను ఉత్తేజితం చేస్తూ ఉన్నారు. చట్టానికి లోబడి ప్రజా సమస్యల మీద గళం ఎత్తేలా తమ వారియర్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. అండ్ యువతను ఆకర్షించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న యువ ఓటర్లు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ వంటి ప్లాట్ఫామ్స్ మీదే టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉన్నారు. రాజకీయ వార్తలను పేపర్లలో చదవడం కంటే చిన్న వీడియోల ద్వారా తెలుసుకోవడానికే వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఈ నాడిని పట్టుకున్న వైసీపీ తమ సైన్యం ద్వారా హై క్వాలిటీ కంటెంట్ ఉత్పత్తి చేయాలి అని భావిస్తోంది. ఇది కేవలం పొలిటికల్ పోస్టులే కాకుండా సామాన్యుడి కష్టాలను ప్రతిబింబించేలా, సమాజంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో దీనివల్ల పార్టీకి ఒక సానుకూల ఇమేజ్ ఏర్పడుతుంది అని వాళ్ళ నమ్మకం. అండ్ డేటా అనలిటిక్స్ కూడా ఈ వ్యూహంలో ఒక ముఖ్య భాగం అన్నమాట. అంటే ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, వాళ్ళ ప్రధాన సమస్యలేంటి, వాళ్ళు ఏ రకమైన కంటెంట్ ను ఇష్టపడుతూ ఉన్నారు అనే విషయాలను విశ్లేషించి దానికి తగ్గట్టుగా పోస్టులను డిజైన్ చేస్తూ ఉన్నారు. దీన్ని మైక్రో టార్గెటింగ్ అంటారు. అంటే అందరికీ ఒకే రకమైన మెసేజ్ కాకుండా ప్రాంతాన్ని బట్టి, సమస్యను బట్టి ప్రత్యేకమైన సందేశాలను పంపడం అన్నమాట. దీనివల్ల ఓటర్లలో పార్టీకి ఉండే కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ టెక్నాలజీని వాడుకోవడంలో వైసీపీ గతంలోనే తన ప్రతిభను చాటుకుంది. అండ్ ఇప్పుడు దాన్ని మరింతగా అప్గ్రేడ్ చేస్తోంది. సో ఈ సోషల్ మీడియా సైన్యం నిర్మాణం కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాదు, పార్టీలో జవాబుదారీతనం పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నారు, ప్రజలతో వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి అనే నివేదికలను ఈ వారియర్స్ నేరుగా అధిష్టానానికి పంపే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల కింది స్థాయి నాయకుల్లో కూడా ఒక రకమైన భయం మరియు బాధ్యతలు పెరుగుతాయి. సో పార్టీని ప్రక్షాళన చేయడంలో మరియు పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ డిజిటల్ నివేదికలు కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ మరోవైపు ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా విభాగాలు కూడా వైసీపీ వేస్తున్న ఈ అడుగులను గమనిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైన డిజిటల్ వార్ మొదలైందని చెప్పవచ్చు. ఒక పార్టీ సైన్యం చేసే ఆరోపణలను మరో పార్టీ సైన్యం కౌంటర్ చేయడం, ఫ్యాక్ట్ చెక్ వీడియోలు విడుదల చేయడం వంటివి నిత్యకృత్యం కాబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరు ప్రజలకు చేరువవుతారు, ఎవరి మాటలో నిజాయితీ ఉందనేది ఓటర్లే నిర్ణయిస్తారు. అయితే వైసీపీ మాత్రం 3 ఏళ్ల ముందే ఈ స్థాయిలో సిద్ధమవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి 2019 గెలుపులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిన ఆ తర్వాత అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వైసీపీ ఈ విభాగాన్ని కొంత నిర్లక్ష్యం చేసిందనే చెప్పాలి. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఫెయిల్ అవ్వడం, ప్రత్యర్థుల విమర్శలను లైట్ తీసుకోవడం పార్టీకి నష్టాన్ని చేకూర్చాయి. సో ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈ విభాగాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియా బాధ్యతలను నమ్మకస్తులైన మరియు చురుకైన నాయకులకు అప్పగించి ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక సెంట్రల్ కమాండ్ సెంటర్ ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారియర్లతో అనుసంధానం చేస్తారు. అండ్ చివరగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ సోషల్ మీడియా వారియర్స్ రిక్రూట్మెంట్ 2026 అనేది జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణానికి వేసిన పునాది అన్నమాట. కేవలం ఎన్నికల స్టంట్ గా కాకుండా ఒక పటిష్టమైన ప్రజా గొంతుకగా ఈ సైన్యాన్ని మార్చాలి అన్నది ఆయన ఆకాంక్ష. సాంప్రదాయ మీడియాలో తమకు వ్యతిరేకంగా నడిచే కథనాలను ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గమని ఆయన గట్టిగా నమ్ముతూ ఉన్నారు. సో ఈ డిజిటల్ సైనికులు 2029లో వైసీపీ జెండాను మళ్లీ ఎగరేస్తారా? ప్రత్యర్థుల డిజిటల్ దాడిని తట్టుకుని నిలబడతారా? వాట్సాప్ మరియు రీల్స్ ద్వారా జగన్ మళ్లీ మ్యాజిక్ చేయగలరా? వీటన్నిటికీ కూడా సమాధానం దొరకాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈసారి ఏపీలో రాజకీయ యుద్ధం రోడ్ల మీద కంటే మొబైల్ స్క్రీన్ల మీదనే చాలా తీవ్రంగా ఉండబోతోంది.
వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? సోషల్ మీడియా వారియర్స్ ప్రభావం ఎన్నికలపై ఎంతవరకు ఉంటుంది? రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్రను మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.